బాపట్ల జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ఆర్టీఓ హరికుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డు సచివాలయాలు, పోలింగ్ బూతులను తనిఖీ చేసిన ఆయన ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. జిల్లాలో ఎలాంటి అవకతవకలు తావు లేకుండా ఓటరు నమోదు చేపట్టాలని సూచించిన ఆర్డీఓ ప్రతి వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండేలా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, ద్వంద్వ ఓటు నమోదు చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు హరికుమార్, బాపట్ల ఆర్టీఓ. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గానికి కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్గా కూడా ఉండడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్గా నా యొక్క బాధ్యతలు T4 అంటే బంగారు కుటుంబాలను మార్గదర్శులు మ్యాప్ చేసి ఈ యొక్క అసమానతలను తగ్గించడం కోసం ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని రియల్ స్పిరిట్తో మనకు ఇక్కడ ఉన్నటువంటి 3 మండలాలు, ఒక బాపట్ల ULBతో సహా ఇక్కడ ఉన్నటువంటి బంగారు కుటుంబాలకు మార్గదర్శుల నుంచి చేయూత అందించి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క ఆర్థిక మరియు స్థితిగతులను పెంచడం కోసం, అదేవిధంగా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వచ్చేటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వాళ్ళను ప్రిపేర్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రాంతాల మధ్య మరియు వ్యక్తుల మధ్య అసమానతను తొలగించడం కోసం ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, సమన్వయంతో, ఉన్నటువంటి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసుకుంటూ మన యొక్క బాపట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో, అన్ని డిపార్ట్మెంట్ల పరంగా కూడా ఉన్నటువంటి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లలో మనం రాష్ట్రంలో ముందుండే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఈ యొక్క బంగారు కుటుంబం యొక్క కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని రియల్ స్పిరిట్తో మన యొక్క మండలాల్లో అమలు చేస్తే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం. కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదా ప్రభుత్వం నుంచి నియమ నిబంధనలు సకాలంలో తెలియజేయబడుతుంది. కాబట్టి వాటికి సకాలంలో స్పందించి సరైన వివరాలు అందజేస్తే మనం ఎప్పటికప్పుడు దాన్ని వ్యవహారం చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ మనం ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్గా నా యొక్క విధులను కరెక్ట్గా నిర్వర్తించి ఏ లక్ష్యం కోసమైతే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో దాన్ని నెరవేర్చడానికి చేస్తాను. థ్యాంక్ యూ.